ఆయన యెరూషలేములోకి వెళ్తే ఆయన పట్టబడతాడని తెలుసు, ఆయన అప్పగింపబడతాడని తెలుసు, వారు సిలువకు అప్పగిస్తారని తెలుసు, ఆయన నరకమైన భయంకరమైన సిలువ శ్రమల యాతనను అనుభవిస్తాడని తెలుసు, ఆయన మరణిస్తాడని కూడా ఆయనకు తెలుసు. ఆయన అది మాత్రమే కాదు, ఆయన గాఢత ఎక్కడుందో ఆయనకు తెలుసు, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఆయనకు తెలుసు, అది దాన్ని ఆ కట్లు విప్పుతున్నప్పుడు ఆ వానరు ఏమడుగుతాడో, దాని యజమాని ఏమడుగుతాడో ఆయనకు తెలుసు. యజమాని అడిగిన ప్రశ్నకు వీరు సమాధానం ఇచ్చినప్పుడు, ఇది ప్రభువులకు కావలసి ఉంది అని చెప్పమని చెప్పినప్పుడు ఆ యజమాని దాన్ని వదులుతాడని కూడా ఆయన అనంత జ్ఞాని అయినటువంటి గాడిద కూడా ఎక్కడుందో తెలిసినట్లుగానే, దాని పరిస్థితి ఏమో తెలిసినట్లుగానే, అది విడవబడాలి అని తెలిసినట్లుగానే ఈరోజు నీ గురించి నా గురించి కూడా ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. మన పరిస్థితి తెలుసు, మన ఆర్థిక పరిస్థితులు తెలుసు, మన ఆత్మీయ పరిస్థితులు తెలుసు, మన భక్తి సంబంధమైన జీవితాలు అన్ని కూడా ఆయన తెలుసు. గల్తీ పద్ధతిలో పౌలు మాట్లాడాడు, మోసపోకుడి దేవుడు విన్నారా?